కార్యక్రమానికి తిరిగి స్వాగతం. యజ్ఞయాగాదులు మానవుని ఉత్కృష్ట కర్మలకు ప్రతీకలు మాత్రమే కాదు, ప్రకృతి మాతను సేవించే ప్రక్రియలు కూడా. యజ్ఞయాగాలన్న ఈ వేద ప్రక్రియను ఆధునిక శాస్త్రవేత్తలు కూడా అంగీకరించారు. అతిరాత్రం, ఆయుత చండీ హోమం వంటి ఎన్నో అద్భుత వేద ప్రక్రియలకు నేటి ఆధునిక కాలం వేదికైంది. ఎవరు ఏ యాగం చేసినా దాని మూల ఉద్దేశం మాత్రం లోక కళ్యాణ యోగమే. ఈ యజ్ఞ యాగాదుల వెనుక కేవలం సనాతన హైందవ ధర్మమే కాదు, అనేక శాస్త్రీయ సాంకేతిక అంశాలు కూడా ఇమిడి ఉన్నాయని నేటి ఆధునిక శాస్త్రవేత్తలు కూడా అంగీకరిస్తున్నారు. యజ్ఞ యాగాదులు ఆచరించటం వల్ల మనం కోరిన కోరికలు సిద్ధిస్తాయా లేదా అన్నది పక్కన పెడితే, ఒక యజ్ఞం వల్ల ప్రకృతికి అవసరమైన ద్రవ్యాలన్నీ ప్రాప్తిస్తాయి. ఆవు నేతితో హోమం చేస్తే వాతావరణంలో ప్రాణవాయువు పెరుగుతుంది. హోమంలో ఉపయోగించే వివిధ ద్రవ్యాల వల్ల ప్రకృతిలోని సమస్త మూలకణాలు శుద్ధి అయి జీవశక్తి పెరుగుతుంది. ఇది ప్రకృతిని ఉత్తేజపరిచి అక్కడి ప్రజలకు ఆయురారోగ్యాలను కలిగిస్తుంది. యాగం లేదా హోమం జరిగిన చోటేగాక హోమ ధూమం వెళ్లిన చోటల్లా స్వచ్ఛమైన గాలి ఉంటుంది. భూగర్భ జలాలు పైకి అందుతాయి. భూమిలో ఖనిజ శక్తి పెరుగుతుంది. సకాల వర్షాలు పడతాయి. పురాణాల్లో వరుణ యాగం చేస్తే వర్షాలు పడేవని చదువుకున్నాం. అంటే వరుణ యాగంలో ఉపయోగించే హోమ ద్రవ్యాలకు మేఘాల్ని కరిగించే శక్తి ఉందన్నమాట. ఆధునిక కాలంలో కృత్రిమ వర్షాలు కురిపించడానికి మనం ప్రయోగిస్తున్న రసాయన విధానాలు క్లౌడ్ సీడింగ్, క్లౌడ్ బస్టింగ్లు. అప్పట్లో వరుణ యాగ రూపంలో చేసి వర్షాలు కురిపించేవారు. 2012 ఏప్రిల్ నెల మండు వేసవిలో భద్రాచలంలో సప్త సోమయాగాల్లో ఒకటైన అతిరాత్రం నిర్వహించారు. ఈ అతిరాత్రం వల్ల అక్కడ గంట పాటు కుండపోత వర్షం కురిసింది. సకాలంలో సరైన మోతాదులో వర్షం కురవాలి అనంటే యజ్ఞాలు చేయాలి అని మన పురాణాలు చెబుతున్నాయి. ఇదిలో పూర్వకాలంలో అలా సకాలంలో యజ్ఞయాగాదులు చేసేవారు. అందువల్ల వారికి సకాలంలో వర్షాలు కురిసేవి. వారందరూ సుఖశాంతులతో ఉండేవారు అని మనం విన్నాం, మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి యజ్ఞాలు చేయటం వల్ల మనకి సకల శ్రేయస్సు లభిస్తుంది అనటంలో ఎటువంటి సందేహము లేదు. తర్వాత యజ్ఞం చేయటం చాలా వ్యర్థం, అనేక ద్రవ్యాన్ని వృథాగా అగ్నిలో వేసేస్తున్నారు అని చాలామంది భావిస్తూ ఉంటారు. అది చాలా తప్పు. ఎందుకంటే మనకు ఇంత సౌకర్యాన్ని అనుగ్రహించినటువంటి ఆ పరమాత్మకి కృతజ్ఞతని తెలుపటం కోసం మనం మన ద్రవ్యంలో యత్కించిత్ భాగాన్ని మనం ఆ పరమాత్మకి కృతజ్ఞతగా సమర్పిస్తున్నాం. అంతే తప్ప మనం వృథాగా అగ్నిలో దాన్ని వేస్తున్నామని భావించటం చాలా తప్పు. ఒక ప్రదేశంలో యాగం చేయడం, యాగ ద్రవ్యాలు కాల్చడం వల్ల ఆ చుట్టుపక్కల చాలా దూరం వరకు నివసించే జీవజాతుల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. హోమం కాల్చిన చోట హానికారక సూక్ష్మ క్రిములు నశిస్తాయి. హోమంలో ముఖ్యంగా వేసే ఆవు నెయ్యి వాతావరణాన్ని శుభ్రపరిచి ఆక్సిజన్ ఇస్తుందని పరిశోధనల్లో తేలింది. యజ్ఞం వల్ల జీవజాతుల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా అవి మరింత ఎక్కువగా పాలు ఇస్తాయి. ఈ పాలల్లో హానికారక బ్యాక్టీరియాలు ఉండవు. పోషక విలువలు మరింతగా పెరుగుతాయి. ఇక వ్యవసాయ పనులు చేసే ఎడ్ల వంటివి మరింత శక్తితో చురుగ్గా పనిచేస్తాయి. మొత్తంగా యాగం చేసిన ప్రదేశం సస్యశ్యామలమవుతుంది. పూర్వకాలంలో రాజులు యుద్ధాలకు ముందు తమ రాజ్యంలో యాగాలు నిర్వహించేవారు, ఆయుధ పూజలు చేయించేవారు. దీనివల్ల అప్పట్లో గుర్రాలు, ఏనుగులు వంటివి మరింత శక్తి పుంజుకుని శత్రుసేనల మీద దాడి చేస్తాయన్నది వాళ్ల నమ్మకం. ఇలాంటి ప్రయోజనాలే కాదు, అతిరాత్రం వంటి హోమాలు నిర్వహిస్తే ఆ ప్రాంతంలో గర్భిణులకు సిజేరియన్ ఆపరేషన్లు చేయాల్సిన అవసరం ఎక్కడా రాదు. ఎందుకంటే అతిరాత్ర శక్తి గర్భంలో శిశువులకు అందుతుంది. దీంతో అక్కడ సహజమైన కాన్పులు జరిగి ఆరోగ్యవంతమైన బిడ్డలు పుడతారు. ఆ ప్రాంతంలో ప్రమాదాలు తగ్గుతాయని శృతివేదం చెబుతోంది. ఓం ఋషిరువాచ ఓం నిత్యైవ సా జగన్మూర్తిస్తయా సర్వమిదం తతం స్వాహా. ఇలాంటి యాగాలు, యజ్ఞాలు ఇప్పుడు జరుగుతున్నాయి. అతిరాత్రం, ఆయుత చండీ యాగం వంటి యాగాలు దక్షిణ భారతదేశంలో విరివిగా సాగుతున్నాయి. 2011లో శృంగేరి శారదా పీఠంలో జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి అనుగ్రహంతో ఆయుత చండీ యాగాన్ని రంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆ పిదప 2014 ఫిబ్రవరిలో హైదరాబాద్లో ఎన్టీఆర్ స్టేడియంలో పరమ పూజ్య పరిపూర్ణానంద స్వామి నిర్వహణలో రెండోసారి ఆయుత చండీ యాగం జరిగింది. ఇక 2015 మార్చిలో సంగారెడ్డి మండలం ఈశ్వరీపురంలో శ్రీ దుర్గా భవానీ క్షేత్రంలో మూడోసారి ఆయుత చండీ యాగం జరిగింది. ఇక ఇప్పుడు తాజాగా మెదక్ జిల్లా
జిల్లా ఎర్రవల్లిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో 4వ అయుత చండీ యాగం నభూతో న భవిష్యత్ అన్నంతగా జరిగింది. ఇలా ఆధునిక కాలంలోనూ వ్యయ ప్రయాసల కోర్చి చేస్తున్న ఇలాంటి యాగాలు విశ్వమానవ కళ్యాణానికి బాటలేస్తాయి, రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచుతాయి. ఇది ఇవాల్టి స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.